కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని వెల్దుర్తి భారతీయ జనతా పార్టీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ చంది నరసింహులు అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, ఉద్యోగాలు కల్పించకుండా యువతను ప్రభుత్వం మోసం చేసిందని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి మాంక కొమరయ్య, పట్టభద్రతల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారిని గెలిపించాల్సింది, భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. వెల్దుర్తి మండలం మొత్తంలో 334 ఓట్లు ఉన్నందున వాటిలో మొదటిగా భారీ మెజారిటీగా బీజేపీ చేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. నిన్నటి నుంచి మొన్నటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. మరి ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయినా మరి ఇప్పటి వరకు నిరుద్యోగుల దగ్గరికి ఎందుకు రాలేరు? టీచర్ల సమస్యలు ఉన్నాయి, మరి టీచర్ల సమస్యల గురించి ఎందుకు మాట్లాడలేదు? నిరుద్యోగులకు 3000 వృత్తి ఇస్తామని చెప్పి ఎలక్షన్ కంటే ముందు ఇచ్చినటువంటి హామీ ఏమైంది? ఈరోజు ఏదో సీల్డ్ కవర్లు తీసుకొని వచ్చి మేము అభ్యపెడతాం, మేము ఏదో చేస్తామని చెప్పి చేయడం సరైన విషయం కాదని చెప్పి నేను కాంగ్రెస్ వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాను. నిన్న మొన్నటి వరకు నిరుద్యోగులకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. స్కూటీలు ఇప్పిస్తామని చెప్పారు, 3000 రూపాయల వృత్తి ఇస్తామని చెప్పారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏమీ లేవు. ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న ఉద్యోగాలే తప్ప మీరు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏమీ లేవు. రైల్వే ఉద్యోగాలు ఇచ్చేటి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగమే, బ్యాంక్ సంబంధించినవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలే. మీరు చేసిన ఉద్యోగాలు అంటూ ప్రైవేట్ ఉద్యోగాలు అంటూ ఏది లేదు. ఎంఈఓలను నింపారా మీరు వచ్చి నుంచి? టీచర్స్కి ఎంఈఓలో ఇబ్బంది కొడుతూ ఉంది. ఎంఈఓలను ఎంతమంది నింపారు? స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఒక విడుదల చేయాలి, ఎంతమందిని ఇచ్చింది అనేది. ఇప్పటి వరకు ఎంఈఓలను ఇచ్చినందుకు దిక్కు లేదు మీకు. మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. జిల్లాలో ఎంఈఓలు కూడా ఖాళీగా ఉన్నారు. వాళ్ళన్నిటి కోసం కూడా బీజేపీ ఇంతకుముందు 2 సార్లు కొట్లాడింది. ఇక ముందు కూడా మీరు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించినట్టయితే మీ అందరికీ నమస్కరించి మొక్కుతూ ఉన్నాం. మీరు గెలిపించినట్టయితే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ 4 జిల్లాలలో మేము మొట్టమొదట ప్రాధాన్యత ఓటేసి మీరు గెలిపించినట్టయితే మీ ఎంబడే ఉంటాం. మీకోసం ప్రతి దానికోసం కూడా మేము ధర్నాలకైనా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం మెడలోంచి మీరు కోరుకున్నటువంటి డిమాండ్ల కోసం, ప్రతి దానికోసం కాంగ్రెస్ ప్రభుత్వం మెడలోంచి కూడా నెరవేర్చేందుకు మేము ముందుండి మీతో పాటు మేము కొట్లాడతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇంతకుముందు బండి సంజయ్ గారు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా 2 సార్లు అరెస్ట్ అయినారు. మీ టీచర్ల కోసమే, మీ టీచర్ల రిటర్న్ బదిలీల కోసం కానీ, లేదా మీకు ఇచ్చే పిఆర్సీ కోసం కానీ, మీ రిక్రూట్మెంట్ల కోసం కూడా చాలా వరకు మా బండి సంజయ్ గారు కొట్లాడడం జరిగింది. ఈరోజు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పుంజుకుంటుందన్న భయంతోనే కాంగ్రెస్ వాళ్ళు పైసలతో మభ్యపెట్టి గెలవాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. వాటిని మీరు కూడా చదువుకున్న మేధావులు కాబట్టి మీరందరూ ఆలోచన చేసి రేపు ఒక హిందుత్వంగా మేము మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.